ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈ రోజైతే మంచి రెసిపీ అండి. చూస్తుంటేనే ఇలా తినాలనిపిస్తుంది. మరి ఈ రెసిపీ వచ్చేసి మనకి సింపుల్గా స్టవ్తో ఎక్కువ పని లేకుండా ఇలా ఓసారి చేసుకొని తిన్నామనుకో మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఒక్క అమృతమేనండి. అంత బాగుంటుంది. మరి ఎలా తయారు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా తయారు చేస్తే బాగుంటుంది, రుచి అనేది ఎలా వస్తుంది, ఒక్కసారి మన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి తయారు చేసే విధానం చూసేద్దాం. నేనైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో 1 కప్పు పల్లీలు వేసుకున్నానండి. వేరుశనగ పలుకులు ఈ విధంగా వేసేసుకొని కొంచెం సిమ్ములో పెట్టి వేపడం మూలంగా పల్లీలు అనేది చూడండి ఈ విధంగా వచ్చేస్తుందండి. మన ఇంట్లో పప్పు రుబ్బే పప్పు గుత్తి ఉంటుంది కదండి, కాస్త గోరువెచ్చైన పల్లీలని ఆ పప్పు గుత్తితో 2, 3, 4, 5 సార్లు ఈ విధంగా చక్కగా తిప్పేసేయాలండి. మనకు చేయితో కూడా పని ఉండదండి. పప్పు గుత్తితో తిప్పడం మూలంగా పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. చూడండి చక్కగా ఇలా ఊడిపోతుంది. ఓన్లీ మనము వేపేటప్పుడే పప్పు గుత్తితో ఇలా అనండి. తర్వాత స్టవ్ కట్టేసుకొని పొరుగుని కాస్త చెరిగి పెట్టేసుకుందామండి. ఒకే ఒక టమాటో అండి, ఎక్కువ వెజిటేబుల్తో కూడా పని లేదు. ఈ ఒక్క టమాటో ఉంటే చాలండి, రుచి మాత్రం భలే ఉంటుంది. ఈ ఒక్క టమాటోని 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అవి కాస్త పక్కకు పెట్టేసుకొని ఖాళీ మిక్సీ జారు తీసుకొని 10 నుండి 15 వరకు వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి ఇలా ఖాళీ జారులో వేసేసుకోవాలి. పొట్టంతా పోయిన పల్లీలని ఫ్రెష్గా ఈ విధంగా పొట్టు ఒలుసుకోవాలండి. చక్కగా అప్పుడే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే మనము పల్లీలను కూడా ఒక కప్పడి పల్లీలు తీసుకోండి, టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఆ పల్లీలను కూడా వేసుకొని 3 గ్రీన్ చిల్లీ అండి అడ్డంలో చుంచి వేసేసుకోండి. గ్రీన్ మిర్చి అనేది 3 ఉంటే చాలండి. మనకి కారాన్ని పట్టి వేసుకోండి. కొంచెం తింటాననుకుంటే ఇంకా 2 వేసుకోండి, పర్వాలేదు. ఆ 3 మిర్చి కూడా వేసేసుకొని పల్లీలని, వెల్లుల్లిని, పచ్చిమిర్చిని చక్కగా ఓ తిప్పుడు తిప్పేసేయాలండి. చక్కగా ఈ విధంగా తిప్పినాక కాస్త పొడిగా ఆడాలండి. ఇంకొకటి, ఈ పల్లీలను పట్టుకుంటే గరికలుగా ఉండాలి. ఈ విధంగా రుబ్బేసుకోవాలి మనము. ఇలా రుబ్బేసుకున్న తర్వాత ఒకే ఒక పెద్ద ఉల్లిపాయ అండి, పెద్దపట్టి ఉల్లిపాయను కూడా మనము 4 ముక్కలుగా ఈ సైజులోనే కట్ చేసుకోండి. ఉల్లిపాయలు కట్ చేయడం మూలంగా ఈ రెసిపీ అనేది తింటుంటే టేస్టీగా భలే రుచిగా ఉంటుంది. ఆ 4 టమాటో ముక్కలు, ఆ 4 ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఈ విధంగా వేసేసుకొని ఒక గుప్పెడంత కొత్తిమీర నీట్గా కడిగి పెట్టింది కూడా వేసేసుకోవాలండి. అలాగే మనము చూడండి 1 స్పూను మిర్చి పౌడర్ వేసేసుకోండి. 1 స్పూన్ మిర్చి పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ అండి. అన్నేసి చూడు నన్నేసిని బాగుంటుంది అన్నట్టు రుచికి సరిపడా సాల్ట్ మాత్రం వేసేసుకోండి. ఇలా మనకి సాల్ట్ వేసిన తర్వాత వాటర్ వేయకుండా, ఆయిల్ వేయకుండా సింపుల్గా ఓ 2 తిప్పులు తిప్పేసేయండి. చక్కగా చూడండి ఈ రెసిపీ ఎంత చక్కగా గుమగుమలాడుతూ ఉందో. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అండి. తింటుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లలకు కూడా ఎంతో పోషకాలు ఉండే ఈ రెసిపీ మిస్ అవ్వకుండా చూస్తున్నారు కదా, మీరు ట్రై చేయండి. అలాగే ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఒక చిన్న తపాలతో ఆయిల్ వేసేసుకోవాలండి. అలాగే మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి. నేను చిన్న చెమ్మటి వేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి కాస్త నూనె వేడైన తర్వాత. అలాగే మనకి సింపుల్గా చూడండి ఆవాలు 1/2 స్పూన్ వేసుకొని చక్కగా ఈ విధంగా కొంచెం మగ్గుతుంది అనుకున్నప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా ఈ విధంగా వేసేసుకోండి. చక్కగా ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం చిటిపట్టలు ఆడుతుంది అనుకున్నప్పుడు స్టవ్ను కట్టేసుకొని కాస్త పోపును పక్కన పెట్టేసుకొని చేసి పెట్టిన రెసిపీలో వేసేసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా, అప్పుడు చూడండి రెసిపీ ఎంత సింపుల్గా, స్టవ్తో పని లేకుండా, కూరగాయలతో పని లేకుండా సింపుల్గా పల్లి చట్నీ అనేది ఈ విధంగా చేశారనుకో, ఎప్పుడు చేయని విధంగా ఈ విధంగా చేస్తే భలే టేస్ట్ ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది. ఇది చేసుకున్నప్పుడల్లా 2 గ్లాసులు కాదండి 3 గ్లాసులు రైస్ ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. పిల్లలకైనా ఇంత నెయ్యి వేసి వేడివేడి అన్నంలో కానీ ఉప్మాలో కానీ పెట్టారనుకో చాలా ఒంటికి మంచిదండి. పిల్లలకి ఈ వర్షాకాలం పల్లీలు తినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ పల్లీలని రెసిపీ రూపంలో ఈ విధంగా చేసి పెట్టారనుకో భలే రుచిగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలా చూడండి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఇదే చేసుకుంటే బాగుంటుందబ్బా అనిపిస్తుంది. మరి ఇలా వేడివేడి అన్నంలో కానీ, వేడివేడి చపాతీలో కానీ, లేదంటే ఉప్మాలో కానీ ఏ విధంగానైనా తినేయచ్చండి. ముఖ్యంగా
పల్లీలు ఒకటి ఉంటే చాలండి, ఎలాంటి వెజిటేబుల్ లేకుండా ఈ రెసిపీ మాత్రం రెడీ అయిపోతుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందు